ఏపీలో రాజకీయాలు మరీ దారుణంగా దిగజారిపోతున్నాయా? ఒక పార్టీపై మరొక పార్టీ అత్యంత నీచంగా తప్పుడు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలకు తెరతీస్తున్నాయా? ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నేతలు బహిరంగ సభల్లో సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ ఉంటే సోషల్ మీడియాలో మాత్రం ఆ పథకాల పేరుతో ఫేక్ ప్రచారం చేస్తున్నారా? ఏపీలో ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఎవరికైనా ఇలాంటి అనుమానాలే కలుగుతాయి. రాజకీయాల్లో కండోమ్స్ ఎలాంటి పాత్ర పోషిస్తాయి? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం ఇలా అనుకోరు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు ముందు ఏపీలో కండోమ్లు ఎన్నికల ప్రచార సాధనాలుగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరీ ఇంత దారుణంగా దిగజారాయా అనేలా ఉంది ఎక్కడి పరిస్థితి. ప్రత్యర్థిపై తప్పుడు ప్రచారం చేయడానికి నీచ రాజకీయాలకు సైతం వెనుకాడటం లేదనిపిస్తోంది. రెండు కీలక పార్టీలకు చెందిన గుర్తులతో కూడిన కండోమ్ ప్యాకెట్లను ప్రజలకు పంపిణీ చేసి నీచ రాజకీయాలకు కొందరు తెరతీస్తున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నేతలు బహిరంగ సభల్లో సంక్షేమ పథకాల్ని ప్రకటిస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం ఆ పథకాల పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ నేతలు, సిద్ధం సభల పేరుతో వైసీపీ నాయకులు కండోమ్ ప్యాకెట్లు పంచుతున్నారంటూ ఎక్స్లో పలు పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఇంతటి చిల్లర రాజకీయాలు అవసరమా అని జనం ఫైర్ అవుతున్నారు. కండోమ్స్ రాజకీయాలు నడుస్తున్నాయి. మరి సోషల్ మీడియాలో ఈ కండోమ్స్ రాజకీయాలు మరి ఒక రకంగా జుగుప్సకరంగా ఉంది. ఎందుకంటే రాజకీయాలు సుమారు 50 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ చూస్తున్నాం, రాజకీయాలు చూస్తున్నాం. అదే మరి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అనేక పార్టీల్లో చూసాం తప్ప ఇంత దారుణమైన నీచ నికృష్టమైన స్థితికి దిగజారిపోతాయా ఈ పార్టీలు అనే పరిస్థితిలో ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించే స్థాయికి ఈ రాజకీయ పార్టీలు తీసుకొచ్చినాయి. కనుక తక్షణం ఈ సోషల్ మీడియాలో ఇటువంటి కండోమ్ రాజకీయాలని ఆపకపోతే మరి భవిష్యత్తు రాజకీయాల్లో మరి అసహించుకునే పరిస్థితిలో ఓటుకు నోటాకే మా ఓటు అనే పరిస్థితికి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి రాజకీయాలు నడపద్దు. ప్రతి ఒక్కరికి కూడా అటు జాతీయ పార్టీ కావచ్చు, రాష్ట్ర పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా ఒకటే మాకు. ఎందుకంటే ఇవాళ మరి ఒక వాట్సాప్ చూద్దాము అనేటప్పటికీ ఈ కండోమ్స్ కనపడడం అనేది ఎంత అసహ్యంగా ఉంటుందో ఒకసారి మరి ఓటర్లు అందరూ ఆలోచిస్తున్నారు. రాజకీయ పార్టీ కూడా ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని తక్షణం దీన్ని ఆఫ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజాపక్షం పార్టీ తరఫున కన్వీనర్ దేశిరెడ్డి బలరాం నాయుడు నేను విన్నవిస్తున్నాను. తక్షణం ఇది ఆపండి. ఆపకపోతే మేము తదుపరి చర్య తీసుకోవడానికి మేము వెనుకాడం. అంటే ఎలా చేస్తారంటే టీడీపీ ఏం చేస్తుంది, వైసీపీ ఏం చేస్తుంది? రెండు పార్టీలకి హెచ్చరిస్తున్నాను, రెండు పార్టీలు కూడా. ఎందుకంటే ఇది తప్పుడు సంకేతాలు అందుతున్నాయి. ప్రజలకు ఓటర్లని తప్పుడు సంకేతాలు అందిస్తూ ఒక నీచమైన నికృష్టమైన స్థితికి తీసుకెళ్లే పరిస్థితి వస్తుందనేది చాలా 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 అసహ్యంగా ఉంది. ఎందుకంటే పార్టీలు ఎవరైనా, ఏ పార్టీ అయినా కావచ్చు, అది జాతీయ పార్టీ తెలుగుదేశం అయినా కావచ్చు, రాష్ట్ర పార్టీ జగన్మోహన్ రెడ్డి అయినా కావచ్చు, ఏ పార్టీ అయినా సరే తక్షణం దీన్ని స్పందించి ఇది ఖండించకపోతే తదుపరి చర్య మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కండోమ్లు పంపిణీ వ్యవహారంపై ఇరు పార్టీలు సోషల్ మీడియా వేదికగా పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇది కండోమ్లతో ఆగిపోతుందా, లేదా ప్రజలకు వయాగ్రా పంపిణీ చేయడం ప్రారంభిస్తారా అని వైసీపీ ఎక్స్ వేదికగా ప్రశ్నించింది. దీనికి ప్రతిగా టీడీపీ వైఎస్ఆర్సీపీ లోగోతో కూడిన కండోమ్ ప్యాక్ ను పోస్టు చేసి సిద్ధం అంటే ఇదేనా అని ప్రశ్నించింది. సోషల్ మీడియాలో టీడీపీ వైసీపీల మధ్య జరుగుతున్న కండోమ్స్ రాజకీయం ఇకనైనా ఆపాలని ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీల పేరుతో ముద్రించిన కండోమ్స్ ప్యాకెట్లు సోషల్ మీడియాలో వైరల్ చేయడం జుగుప్సకరంగా ఉందని మండిపడుతున్నారు. మొత్తం మీద రాజకీయాల కోసం పార్టీలు ఎంతకైనా దిగజారుతాయా అన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.